పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 107వ కీర్తన 19వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. కష్టకాల సమయంలో ఎవరు కూడా ఆనందంగా కుటుంబంతో గడపలేరు. కానీ ఇక్కడ వాక్యంలో గనక మనం గమనించినట్టయితే దేవుని బిడ్డలట కష్టకాలమందు వారట యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి ఎప్పుడైతే మొరపెట్టారో వారికి కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి ప్రభు విడిపించాడు. మరి ఈ రోజున నీవు కూడా ఏ కష్టకాలంలో ఉన్నావు, ఏ ఇబ్బందుల కాలంలో నువ్వు నడిపించబడుతున్నావు, నీవైతే దేవుని బిడ్డల వలె దేవునికి ప్రార్థన చేయగలిగితే నా యేసయ్య మాత్రమే ప్రతి ఆపద నుంచి విడిపించగలిగిన వాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమైన మాట తెలియపరుస్తాను. దేవుని మందిరము పాడైపోయి ఉంటే దాన్ని బాగు చేయ నిమిత్తము ఎజ్రా కొంతమంది మనుషులను తీసుకొని బయలుదేరుతూ ఉంటే కొంతమంది సైనికులు అంటారు, ఇదిగో ఎజ్రా గారు, మార్గంలో శత్రువులు పొంచి ఉంటారు, మీరు వెళ్ళటం చాలా ప్రమాదం, గనుక మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి సైనికులను అడగండి అని చెప్తే ఈ ఎజ్రా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. అతనికి కష్టకాలం అతనికి ఎదురై ఉండదని తెలిసి కూడా అతడు ఏ రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని సహాయం అడగలేదండి. దేవుని దగ్గర మోకరించి మొరపెట్టడం ప్రారంభించాడు. అతడు మొరపెట్టి 3 దినములు ఉపవాసం ఉండి బయలుదేరాడండి. బయలుదేరితే సైనికులందరూ చూస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు, రకరకాలు అనుకుంటున్నారు. పుల్లారా, ఎజ్రా ముందు వెళుతుంటే ఎజ్రా కంటే ముందుగా యెహోవా హస్తమట పరలోకం నుంచి దిగి వచ్చి మార్గములో, కష్టంలో, మార్గములో ఎవరెవరైతే శత్రువులు పొంచి ఉన్నారో వారందరి చితగొట్టి వేసిందట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని ప్రజల జీవితంలో వారికి కష్టం వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారికి ఉన్నటువంటి ప్రతి ఆపద నుండి యేసయ్య విడిపించాడు. ఎజ్రాకి కష్టం వచ్చింది, దేవునికి మొరపెట్టాడు, ప్రభు విడిపించాడు. మరి నీ జీవితంలో నాకెందుకు వస్తున్నాయి కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయి శ్రమలు అని చెప్పి మనం ఏం చేస్తామంటే మొరపెట్టమండి, అంటే ప్రార్థన చేయమండి, మనం విజ్ఞాపన చేయమండి. మనము అదే ఆలోచన కలిగి నడిపించబడుతూ ఉంటాం. పుల్లారా, ఎజ్రా వలె దేవుని బిడ్డల వలె కష్టకాలమందు నువ్వు దేవునికి ప్రార్థన చేయము, నా యేసయ్య నీకు కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి విడిపించి అనేకుల ఎదుట నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా కష్టకాలమందు నీకు మొరపెట్టినప్పుడు మీరు మమ్మల్ని విడిపిస్తానని మీరు మాకు తెలియపరుచున్నారు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా వారి కష్టకాలంలో వారు మొరపెట్టి ఉన్నారు గనుకనే వారి కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి మీరు విడిపించి ఉన్నారు. ఈ రోజున నీ బిడ్డల జీవితంలో ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో, ఇబ్బందుల కొలువులో వారు కాల్చబడుతున్నారో, నీ బిడ్డలకు నిశ్చయముగా నీ ద్వారా గొప్ప నెమ్మది కలుగునట్లుగా మీరు వారికి కలిగినటువంటి ప్రతి ఆపద నుంచి విడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.